Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఎక్స్క్లూజివ్ వార్త రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ధాన్యం కొనుగోలు అంశం పొలిటికల్ గా ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారంటూ ప్రతిపక్ష నేతలు అధికార పార్టీపై తీవ్రంగా మండిపడుతున్నారు. అధికార పార్టీ నేతలు సైతం కౌంటర్ అటాక్ కి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ ధాన్యం కొనుగోలుపై స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ధాన్యం కొనుగోలు జరిగాయి అనడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో జాయిన్ అయ్యారు. శ్రవణ్, పౌర సరఫరాల శాఖ స్టేట్మెంట్ ని రైతులు ఏ విధంగా చూస్తున్నారు? తడిసిన ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయా లేదా? సివిల్ సప్లై శాఖ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించింది. గత కొద్ది రోజులుగా మీడియాలో ధాన్యం కొనుగోలు విషయంలో అలసత్వం జరుగుతుందంటూ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్న నేపథ్యంలో సివిల్ సప్లై శాఖ పూర్తి డేటాతో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. సివిల్ సప్లైస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ ప్రెస్ మీట్ నిర్వహించి పూర్తి డేటాతోటి మీడియాకి వివరించే ప్రయత్నం చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈరోజు డేటుకు క్యాలిక్యులేట్ చేసుకుంటే గత సంవత్సరంలో గత ప్రభుత్వము కేవలం 42% మాత్రమే ధాన్యాన్ని సేకరించగలిగింది. కానీ ఈ ప్రభుత్వంలో కొత్త సివిల్ సప్లైస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటికే 83% ధాన్యాన్ని సేకరించామంటూ ఒక డేటాను రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా కూడా ఇప్పటికే గత సంవత్సరంలో 7,530 కోట్లను రైతులకు చెల్లిస్తే ఈ సంవత్సరము 8,690 కోట్లను రైతులకు చెల్లించినట్టుగా కూడా పూర్తిగా వివరించడం జరిగింది. ఇక గత సంవత్సరం 5,67,000 మంది రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం 6,66,000 మంది రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టుగా పూర్తి డేటాను వివరించడం జరిగింది. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో ఈ సివిల్ సప్లై శాఖ మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని కమెంట్లు చేయడం జరుగుతోంది. అది పూర్తిగా శోచనీయమంటూ కూడా డిఎస్ చౌహాన్ చెప్పడం జరిగింది. ఇక బీజేపీ నేత వేలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ్ పేరును అలాగే సివిల్ సప్లైస్ కమిషనర్గా ఉన్న డిఎస్ చౌహాన్ పేరును కూడా ప్రస్తావిస్తూ అవకతవకలు జరిగాయని 100 కోట్ల అవకతవకలు జరిగాయని ప్రస్తావించడంపై కూడా ఎలక్షన్ కోడ్ ఉన్న కారణంగా ఈ విషయంపై పూర్తిగా మాట్లాడలేకపోతున్నాను. కానీ 25 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సేవలు అందించాను. నా కండక్ట్ ఏంటో గతంలో రాచకొండ కమిషనర్గా పనిచేసినప్పుడు అక్కడికి వెళ్ళి కనుక్కుంటే తెలుస్తుంది. ఏ ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారనేది పూర్తిగా అర్థం కావట్లేదు. ఇటు మిల్లర్ల నుంచి డబ్బులు తీసుకున్నట్టుగా ఏ ఒక్కసారి చిన్న సాక్ష్యాన్ని నిరూపించినగా కూడా మేము దానికి కట్టుబడి ఉంటామని అంటున్నారు. ఇప్పటికే చాలామంది డిఫాల్ట్ మిల్లర్లను మేము నిర్బంధించడం జరిగింది, వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఇప్పటికే 43 క్రిమినల్ కేసులను కూడా బుక్ చేశాము. ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ధరకే ఎంఎస్పీ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నాము, ఎటువంటి అవకతవకలు లేవు. ఈ నెల చివరి వరకు 100% ధాన్యం కొనుగోలు చేసి చూపిస్తామంటూ డిఎస్ చౌహాన్ చేశారు. తనపై వచ్చిన తన పేరు ప్రస్తావించడంపై కూడా ఒక చిన్నపాటి అసహనాన్ని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. ఓవరాల్గా కంపేర్ చేసుకుంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ధాన్యం కొనుగోలును ప్రారంభించడంలో కానీ రైతుల నుంచి ధాన్యం సేకరించడంలో కానీ డబ్బులు చెల్లించడం కానీ అన్నింటిలో ముందు వరుసలో ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.